హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీలో మనకు CBA-1 ఆర్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 1 సంబంధించి మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే విడుదల అయింది. సో ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అలాగే ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్గా ఏంటంటే CBA-1 షెడ్యూల్ ఫర్ 6th to 8th అంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్. సో వాళ్ళకి షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ 27 చూడండి, ఫస్ట్ డే మార్నింగ్ తెలుగు అండ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ టైమింగ్ ఇలా ఇచ్చారు కానీ సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్కూల్ స్టాఫ్. సో ఆ హెడ్ మాస్టర్ ఎలా చెప్తారంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉండేలాగా అండ్ ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉండేలాగా అయితే డిసైడ్ చేస్తారు. అండ్ 28th వచ్చేసి హిందీ అండ్ 29 సో జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, తర్వాత ఇంగ్లీష్ పార్ట్ ఏ అండ్ ఇంగ్లీష్ పార్ట్ బి. సో ఇలాగైతే ఇవ్వడం జరిగింది. అండ్ 30కి వచ్చేసి మనకు ఆప్షనల్ సబ్జెక్ట్, సో మనకైతే ఉండదు జనరల్ సబ్జెక్ట్స్కి అయితే. అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి 9th క్లాస్ అండ్ 10th క్లాస్ వాళ్ళకి ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి 27కి ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు అండ్ సెకండ్ అంటే ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్, 28కి హిందీ అండ్ జనరల్ సైన్స్, అండ్ 29 సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ఓన్లీ ఫర్ 9th క్లాస్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తే కనుక 29కి ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో మనకు ఓన్లీ 27, 28, 29. సో ఇది ముఖ్యంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ 10th క్లాస్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ సపరేట్గా ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గమనించండి. అండ్ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా మీకు టీచర్స్ అయితే ఇస్తారు. ఇది ప్రైమరీ షెడ్యూల్ కింద తీసుకోండి. సో మనకు ఫార్మేటివ్ 1 ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 27 నుంచి అయితే ప్రారంభంగా అవుతున్నాయి. సో ఈ విషయాన్ని అయితే గమనించగలరు. అలాగే ఈ FA1 సంబంధించి ప్రాక్టీస్ పేపర్లు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో దీంట్లో డేట్స్ మాత్రం ఇలా ఉంటాయి. ఆ టైమింగ్స్ కాస్త ముందుకు వెనక్కి జరిగే అవకాశం ఉంటుంది. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ అయితే నిర్వహించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ విషయాన్ని గమనించగలరు. అలాగే మనకు స్టార్ట్ అయ్యేది మాత్రం 27 నుంచి 29. ఇక్కడ 30 జరిగేది ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్టు, అది మనకైతే ఉండదు, జనరల్ వారికి అయితే ఉండదు. సో అవి అరబిక్ పేపర్స్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉంటాయి. సో మీరు గమనించాల్సింది 27 నుంచి 29 వరకే. సో ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.